ఖండిస్తున్నాం 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 జై కాంగ్రెస్ వర్ధిల్లాలి ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. మరియు మా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, రీసెంట్గా సూర్యాపేటలో జరిగిన ఒకనొక మీటింగ్లో గత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఉత్తమ దంపతులు ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ఆశయంతో 2 నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి డెవలప్ చేస్తున్న తరుణంలో అందులో భాగంగానే లిఫ్ట్ ఇరిగేషన్లని, రోడ్లని, మళ్ళీ ఉత్తమ్ సార్ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నాక 9 ఏళ్లలో వాడు అతిగతి లేని టీఆర్ఎస్ పరిపాలన చేసి ఆ 9 ఏళ్లలో వాడు ఇవ్వలేవని రేషన్ కార్డులను కూడా మా ఉత్తమ్ సార్ వచ్చినాక ఇలా రేషన్ కార్డులు ప్రజలకు అందించడం జరిగింది. అంతకుముందు కనీసం ఫ్యామిలీ మెంబర్ని యాడ్ ఆన్ చేసుకునే ఛాన్స్ కూడా లేకుండా రేషన్ కార్డులలో అటువంటి చక్కటి ఒక ఆప్షన్ని కూడా మన ఉత్తమ్ సార్ పరిపాలన మనం చూస్తున్నాం. అదేవిధంగా అమ్మ పద్మావతి గారిని చూసినట్టయితే ఇవాళ సీసీ రోడ్డు లేని ఊరు లేదు. ప్రతి చోటికి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇట్లా ఒకటని కాదు అన్ని విధాలుగా ఓన్లీ 24 గంటలు కూడా ఆమె అభివృద్ధి కోసమే ఆకాంక్షిస్తూ పనిచేస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తి మేడం గారు. మరి మొన్న చూసుకున్నట్టయితే ఈ సన్నాసి కేటీఆర్ అనేటోడు వాడు 9 ఏళ్ల పరిపాలనలో కొకైను, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి మీద దృష్టి, వాడి సొంత చెల్లి ఆమెమో లిక్కర్ స్కాము, ఇక పోతే ఆఖరికి కష్టపడి చదువుకున్న పిల్లలు ఏళ్ళకేళ్ళు యూనివర్సిటీలల్లో అద్దె రూములల్లో ఎలాంటి జాబులకు నోసుకోకుండా గ్రూప్స్కి ప్రిపేర్ అయితే పిల్లల నోటికాడ ఆ గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ చేసిన దరిద్రుడు వాడు ఎట్టి పరిస్థితులలో కూడా ఉత్తమ్ సార్ ఉన్న సర్వీస్ అంత లేదు వాని బతుకు. ఇలా వాడు అమరులు, తెలంగాణ అమరులు బలిదానాలు చేసుకొని తెలంగాణ తీసుకొస్తే ఇవాళ వాళ్ళ శవాల మీదుగా నడుచుకుంటా పోయే తండ్రి ముఖ్యమంత్రి అయితే వీడు మంత్రి అయినోడు, ఎటువంటి అనుభవం లేకుండా మంత్రి పదవి చేసిన ఈ లఫంగి లీడర్ ఇవాళ ఒక జెన్యూన్గా ఒక్కటంటే ఒక అవినీతి మచ్చలేని విజన్తో ముందుకు పోతున్న మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట అనడానికి సార్ గోరుతో కూడా సరిపోయే పరిస్థితులలో వాళ్ళు లేడు. అలాంటి దరిద్రపు అనుచిత వ్యాఖ్యలను మా యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఖబర్దార్ కేటీఆర్, ఇంకొకసారి సూర్యాపేట జిల్లాలో అడుగు పెట్టి ఇలాంటి మాటలు నువ్వు అని చూడు, నీ సంగతి ఎట్లుంటుందో అట్లుంటుంది. ఇవాళ అందుకు నిరసనగా వాడి దిష్టి బొమ్మ తగలబెడదామన్నా గొడ్లు తినే గడ్డి ఒక మోపు వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంలో ఆయనకు చిన్న సత్కారం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక పేపర్ చింపినా చాలు అలాంటి దరిద్రుడిది. ఇదే దిష్టి బొమ్మ తగలబెట్టాలంటే మూగజీవాలు తినే మోపు గడ్డి వేస్ట్ చేయాలి. 9-10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఎటువంటి న్యాయం చేకూర్చలేవాలి. వాడు కనీసం ఈ చిరు సన్మానం.